యాక్చువల్గా ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏదైతే ఒక వార్డులో కానీ, ఒక స్ట్రీట్లో కానీ, ఒక విలేజ్ కానీ అక్కడ ఉన్న డాగ్స్ అందరికీ తెలిసి ఉంటుంది. ఇట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ ఎవ్రీ సిటిజన్ ఆ ఏరియాలో ఎన్ని డాగ్స్ ఉన్నాయి. కాంప్లైంట్ సెల్ అని ఉన్నది ఈవెన్ అర్బన్ లోకల్ బాడీస్లో, తర్వాత జిహెచ్ఎంస్లో. ఏ జోన్కి ఆ జోన్కి వార్డు వైజ్ కూడా మనం పాపులేషన్ అనేది సర్వే చేయడం జరిగింది. ఎప్పుడైతే 100% మీరు ఆ డాగ్స్ ప్రజలు అక్కడ ఉన్నోళ్ళు డాగ్ వ్యాన్కి ఫోన్ చేసి వచ్చినట్టయితే ఆ డాగ్ 24 అవర్స్లో వస్తుంది. అక్కడ ఉన్న డాగ్స్ అన్నీ తీసుకొని వెళ్తుంది. అక్కడ స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేస్తారు. మనం ఎక్కడైతే తీసుకొచ్చిన డాగ్స్ రూల్ ప్రకారం, స్టాండర్డ్ ఆపరేషన్ మన రూల్ ప్రకారం ఏ కాలనీ నుంచో డాగ్ చేస్తే అక్కడనే ఇడిచిపెట్టాలి. డాగ్స్ ఆర్ టెరిటోరియల్. యాక్చువల్గా మన ఇంట్లో ఒక డాగ్ బయట డాగ్ అసలు సహించదు. అటువంటి వలన మనం అన్ని ప్రాపర్గా చేసినట్టయితే ఈ డాగ్స్ అనేది ఆ లొకాలిటీలో ఏమైనా అబ్నార్మాలిటీ చూపించినా కూడా మా వాళ్ళు డాక్టర్స్ కానీ, లోకల్ డాక్టర్స్ కానీ, డాగ్ వ్యాన్ కానీ షెల్టర్ మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ డాగ్ని ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసి షెల్టర్లో తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేశారు. కొన్ని అన్నీ 100% మనం చేయలేము. ఫస్ట్ రోజు అలౌ చేస్తారు డాగ్ వెహికల్, సెకండ్ వీక్ డాగ్ వెహికల్ చూడగానే పారిపోతా ఉన్నాయి. ఆ మిస్ అయినవి కూడా 100% చేసినట్టయితే డాగ్ బైట్స్ అని మినిమైజ్ చేయొచ్చు మ్యాక్సిమం.